మనం ఎపిసోడ్ 3లో చూసాం మరీనా బాడీ జియోలాజికల్ సర్వే వాళ్ళకి దొరికిపోయింది. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ 4లోకి ప్రవేశిద్దాం. మీ అందరికి స్వాగతం. నేను మీకు కథలు చెప్తున్న ప్లాట్ సెన్స్. అజుమా, సుజుకా, టకోపి వాళ్ళ యూజువల్ మీటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు టకోపి నేను మీతో ఒకటి మాట్లాడాలి అంటూ ఏదో చెప్పబోతూ ఉంటుంది. సడన్ గా అజుమా ట్రాన్స్ఫర్మేషన్ ఆపి అని అరుస్తాడు. దానితో టకోపి మరీనా ఫామ్ నుంచి తన ఆక్టోపస్ ఫామ్ లోకి తిరిగి మారిపోతుంది. నెక్స్ట్ డే వాళ్ళ స్కూల్ కి పోలీసులు వచ్చి మీ టీచర్ చెప్పినట్టుగా నిన్న మరీనా బాడీ మాకు దొరికింది, మీ అందరూ మాతో కొంచెం మాట్లాడడానికి సహకరించమని అడుగుతారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ యూజువల్ స్పాట్ లో కలుసుకుంటారు. పాపం అజుమా వణికిపోతూ ఏం పర్వాలేదు మరీనా మెమరీ బాక్స్ లో ఉంది కాబట్టి తన యాక్చువల్ టైమ్ ఆఫ్ డెత్ ఎవరికి తెలియదు కాబట్టి పర్వాలేదు, ఫింగర్ ప్రింట్స్ తుడిచేసాము కాబట్టి పర్వాలేదు, మనం ఇలానే కామ్గా ఉంటే పర్వాలేదు అంటూ ఉంటాడు. దానికి టకోపి కానీ మనం ఇలా కామ్గా ఉండడం కరెక్టేనా? పాపం మరీనా పేరెంట్స్ చాలా బాధపడుతూ ఉంటారు, వాళ్ళకి నిజం తెలియాలిగా అంటుంది. అది విన్న అజుమా కూడా నిజం చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల సుజుకా మనం టోక్యోకి సమ్మర్ హాలిడేస్ లో వెళ్ళలేమా అంటుంది. దానికి అజుమా మళ్ళీ సుజుకా మాటల్లో పడి వెళ్దాం టోక్యోకి అంటాడు. ఇంకా సరిగ్గా ప్లాన్ చేయాలి వెళ్ళడానికని డిసైడ్ అవుతాడు. ఇంకా ఇంట్లో కూర్చొని ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ కి వెళ్ళాలి అని రాసుకుంటూ ఉంటాడు. ఈ లోపల వాళ్ళ బ్రదర్ జునియా వచ్చి చాలా లేట్ నైట్ అవుతుంది, నువ్వు ఇంకా చదువుతున్నావా అంటాడు. సరే కానీ ఆ కేసు ఎలా జరుగుతుంది, స్కూల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, అందరూ చాలా బాధపడుతున్నారా, నీకు అమ్మాయి బాగా తెలుసు కదా, పోలీసులను చూస్తే భయం వేస్తుందా, ఏమైనా ఉంటే నాతో చెప్పు, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ మాట్లాడుతూ ఉంటాడు. పాపం అజుమాకి చాలా భయం వేస్తుంది. దెబ్బకి నేను వాష్రూమ్కి వెళ్ళాలి అంటూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మరీనా ఫ్రెండ్స్ పోలీస్తో ఈ మధ్య మరీనా కొంచెం వింతగా ప్రవర్తించేది, అంటే తను సుజుకాతో చాలా క్లోజ్గా తిరుగుతూ ఉండేది అంటారు. దానితో పోలీసులు సుజుకా వాళ్ళ ఇంటికి వెళ్తారు. తర్వాత సుజుకా అజుమాకి చెప్తుంది, నువ్వు చెప్పినట్టుగానే నేను ఏం చెప్పలేదు, కానీ మళ్ళీ వచ్చి మళ్ళీ క్వశ్చన్ చేస్తాము అని అన్నారు, ఇంకా సమ్మర్ బ్రేక్ లో మనం వెళ్ళడం అవుతుందిగా అని అడుగుతుంది. దానికి అజుమా ఏం పర్వాలేదు మనం వెళ్ళగలము అంటాడు. నెక్స్ట్ క్లాస్ లో టెస్ట్ అవుతుంది. ఇంకా అజుమా దీని గురించే ఆలోచిస్తూ సరిగ్గా రాయలేకపోతాడు. 54 మార్క్సే వస్తాయి. ఇంట్లో భయపడుతూ ఉంటాడు అమ్మ ఏమంటాదో అని. సడన్ గా పాన్ కేక్ స్మెల్ వస్తుంది. ఇంకా చూస్తే వాళ్ళ అమ్మ పాన్ కేక్స్ తిను అని, నువ్వు చాలా కష్టపడుతున్నావు, ఈ మధ్య చాలా లేట్ నైట్స్ చదువుతున్నావుగా అంటుంది. అది విన్న అజుమాకి అమ్మకి తన కష్టం తెలుస్తుంది అని, అమ్మకి ఈ విషయం చెప్తే ఏదో ఒకటి చేస్తానని చెప్పబోతూ ఉంటాడు. కానీ పాపం సడన్ గా వాళ్ళ అమ్మ నువ్వు ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు, అటెన్షన్ కోసమని కావాలని తక్కువ మార్క్స్ తెచ్చుకుంటున్నావు కదా, ఇలాంటి చైల్డిష్ బిహేవియర్ నా వల్ల కాదు, నాకు నీ మీద ఇంకా ఏం హోప్స్ లేవు, నీకు నచ్చినట్టుగా ఉండు, ఇంకా నచ్చింది తినుకో అని వెళ్ళిపోతుంది. పాపం అజుమా బాగా డల్ అయిపోతాడు. ఇంకా వామిటింగ్ కూడా అయిపోతుంది. వాళ్ళ యూజువల్ స్పాట్ కి వెళ్తాడు. అక్కడ సుజుకా నువ్వు బాగానే ఉన్నావా అని అడిగి తనకి మళ్ళీ పోలీసుల దగ్గర నుంచి కాల్ వచ్చింది అని, ఇంకా సమ్మర్ బ్రేక్ లో స్టేషన్ కి రమ్మన్నారు అని చెప్తుంది. కానీ సమ్మర్ బ్రేక్ లో చాపీని కలవడానికి వెళ్ళాలి కదా, కాబట్టి నా బదులుగా ఎవరైనా స్టేషన్ కి వెళ్తే బాగున్ను అంటుంది. అజుమా నేను నీకోసం ఏదైనా చేస్తాను భయపడకు అంటాడు. దానికి సుజుకా ఆ ఎవిడెన్స్ అయిన కెమెరాని ఇస్తూ అలా అయితే నువ్వే నా బదులుగా స్టేషన్ కి వెళ్ళి లొంగిపో అంటుంది. అజుమాకి ఒక్క సెకండ్ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. తన పాస్ట్ మొత్తం ఒక్కసారి గుర్తుకు వస్తూ ఉంటుంది. అజుమా తన పాస్ట్ లో బ్రదర్ జూనియా గేమ్స్ ఆడుకుంటూ ఉంటే నీకు ఎగ్జామ్ ఉందిగా నువ్వు చదువుకో అంటూ ఉంటాడు. అయినప్పటికీ జూనియర్ గేమ్స్ ఆడుతాడు. ఇంకా మార్క్స్ అయినప్పటికీ కూడా ఆయనకు 100 వస్తాయి. అది చూసి వాళ్ళ అమ్మ అజుమా హై స్కూల్ కి వెళ్ళి వాళ్ళ అన్నయ్యని మించిపోతాడు అంటూ అజుమాని హక్ చేసుకుంటుంది. కానీ అజుమా వాళ్ళ అన్నయ్యని ఒక్కసారి కూడా మించలేకపోతాడు. దానితో వాళ్ళమ్మ నువ్వెందుకు చేయలేవు, మీ అన్నలానే నిన్ను పెంచుతున్నాము కదా అంటూ ఎప్పుడు చూసినా కంపేర్ చేస్తూ ఉంటుంది. ఆ కంపారిజన్ ఎంత ఘోరంగా ఉంటుందంటే అజుమాకి ఐసైట్ వస్తుంది, సో స్పెక్ట్స్ పడతాయి. ఇంకా అది ఇస్తూ కూడా వాళ్ళ అమ్మ మీ అన్నయ్యకి ఇలాంటి అవసరాలు ఎప్పుడూ పడలేదు అంటుంది.
ఈ లోపల వాళ్ళ అన్నయ్య కొంచెం రెబెల్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. దానితో అజుమా వాళ్ళ అన్నయ్య చదువు పాడైపోతుంది, ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ క్లినిక్కి వారసుడు అజుమాయే అవుతాడు అనుకొని తన మీద హోప్స్ పెట్టుకుంటుంది అనుకుంటాడు. కానీ వాళ్ళ అన్నయ్య ఎంత తిరిగినా సరే తన మార్క్స్ తగ్గేవే కావు. జూనియర్ స్పోర్ట్స్లో ఫస్ట్, ఇంకెవరికైనా హెల్ప్ చేయడంలో కూడా ముందే ఉండడం, ఇదంతా చూస్తున్న వాళ్ళమ్మ ఇంకా పొగుడుతూ ఉండేది. కానీ అజుమా దగ్గర మాత్రం ఓన్లీ తన డెడికేషన్ మాత్రమే ఉంది. వాళ్ళ అన్నయ్య ఒక జీనియస్, ఇంకా తన తెలివితేటలు వాళ్ళ అమ్మ నుంచి తనకి వచ్చాయి. తన బ్లాక్ సిల్కీ హెయిర్ కూడా అది వాడు డై చేసుకొని పాడు చేసుకున్నాడు. ఇంకా వాళ్ళ అమ్మ లాంటి కళ్ళు కూడా అంటూ అనుకుంటూ ఉంటాడు అజుమా. ఇంకా వాళ్ళ అమ్మ లాంటి కళ్ళు ఆ సుజుకాకి కూడా ఉంటాయి. సుజుకాని ఒకరోజు మరీనా ఏడిపిస్తూ బాగా కొట్టేస్తూ ఉంటుంది. అది చూసిన అజుమాకి వాళ్ళ అమ్మ మాటలు గుర్తుకొస్తాయి. వాళ్ళ అమ్మ ఒక డాక్టర్ కాబట్టి తన జాబ్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీ, ఫెయిల్యూర్ అనే ఆప్షనే ఉండదు, అన్నీ పర్ఫెక్ట్గా చేయాలి అంటుంది. ఆ క్లాస్కి రిప్రజెంటేటివ్గా ఉంటాడు అజుమా. ఇంకా తన క్లాస్లో బుల్లీ అవుతుంది కనుక అజుమా సుజుకాకి జూనియా ఉంటే ఎలా హెల్ప్ చేస్తాడో పర్ఫెక్ట్గా అలా చేద్దాం అనుకుంటాడు. సుజుకాకి నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. దానికి సుజుకా ఒంటి నిండా గాయాలు పెట్టుకొని కూడా నేను బాగానే ఉన్నాను అని వెళ్ళిపోతుంది. అయినప్పటికీ అజుమా సుజుకాకి హెల్ప్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ సుజుకా నా లైఫ్ ఏం మారదు అనుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఇంకోవైపు వాళ్ళ అన్నయ్య కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ అది కూడా అవ్వదు. వాళ్ళ అమ్మ కూడా ప్యాన్ కేక్స్ ఇవ్వదు. అజుమాకి ఏమనిపిస్తుందంటే వాళ్ళ అమ్మలాగే ఉండే సుజుకాకి కూడా తన మీద హోప్స్ లేవు అని. కానీ ఎప్పుడైతే సుజుకా నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు అని అంటుందో అప్పుడే అజుమాకి తన మీద ఎక్కడికైనా నమ్మకం ఉంది అని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఏమైనా చేయడానికి రెడీ అయిపోతాడు. ఇంకా సుజుకా నువ్వు వెళ్ళి లొంగిపోయి నిన్ను జోనల్ డిటెన్షన్ సెంటర్లో పెట్టినా నేను నీ కోసం వెయిట్ చేస్తాను అంటుంది. అంతేకాకుండా అజుమా దగ్గరికి వచ్చి అజుమాని హక్ చేసుకొని ఏం పర్వాలేదు అంతా బాగానే ఉంటుంది అంటుంది. అజుమాకి అప్పుడు వాళ్ళ అమ్మ తనని లాస్ట్ హక్ చేసుకుంది తను స్కూల్ జాయిన్ అవ్వక ముందు అని గుర్తొస్తుంది. నెక్స్ట్ డే అజుమా త్వరగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళ అన్నయ్య జునియా వచ్చి తనని పట్టుకుంటాడు. కానీ అజుమాకి చిన్న పానిక్ అటాక్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య తనని పట్టుకొని నువ్వే నా అమ్మాయిని చంపింది, నీ వల్ల మన పరువు పోయింది, దీనికి నువ్వే బాధ్యత వహించాలి అన్నట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి వాళ్ళ అన్నయ్య నువ్వు బాగానే ఉన్నావా, నువ్వు ఈ మధ్య బాగా స్ట్రెస్ అవుతున్నట్టుగా ఉన్నావు, అందుకే ఏమైనా ఉంటే నాతో మాట్లాడు అంటున్నాను అంటాడు. దానికి అజుమా నీకు అర్థం కాదులే, నువ్వైతే జీనియస్వి, మంచి క్యారెక్టర్ కూడా ఉంది, అందరూ నిన్ను కేర్ చేస్తారు, నాకు ఎవ్వరూ లేరు, నేను ఫ్రెండ్స్ని కూడా చేసుకోలేకపోయాను ఎందుకంటే నేను కష్టపడి చదువుతూనే ఉండేవాడిని, నేనేం చేయలేకపోతున్నా, నా నుంచి ఎవ్వరూ ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు, ఇంకా ఆఖరికి అమ్మ కూడా నా మీద ఆశలు వదిలేసింది, అదంతా నిజం కాదు, నేనున్నాను నీకోసం, నువ్వు నా చిట్టి తమ్ముడివి, అందుకే అడుగుతున్నాను ఏమైనా ఉంటే నాతో చెప్పు అని. ఇంకా మార్క్స్ అంటావా, అవి అసలు ఇంపార్టెంటే కావు, ఇంకా నువ్వు ఏమైనా చేయలేకపోతే చెయ్యలేవు అంతే, అందరూ అన్నీ చేయలేరు, నాకు వీడియో గేమ్ ఆడడం రాదు, దానికి నా గర్ల్ ఫ్రెండ్కి హెల్ప్ చేయమంటాను, ఇంకా అమ్మ చేసే ప్యాన్ కేక్స్ అంటావా అవి అయితే అస్సలు బాగోవు, నైట్ షిఫ్ట్కి వెళ్లే ముందు ఫ్రిడ్జ్లో చేసి పెట్టేస్తుంది, దానివల్ల అవి గట్టిగా అయిపోతాయి, అమ్మ కూడా నీలానే చాలా కష్టపడుతుంది అంటాడు. అదంతా విన్న అజుమా ఏడుస్తూ జూనియా ఈ స్పెక్స్ ప్రిస్క్రిప్షన్ నాకు సరిపోవడం లేదు, నేను అమ్మకి చెప్పలేకపోతున్నాను అంటాడు. తర్వాత మనం జనాలు మాట్లాడుకోవడం వింటాము. ఆ క్లినిక్ ఈరోజు క్లోజ్ అయి ఉంది, వాళ్ళ బాబు ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడంట. ఏంటి ఆ మంచిగా ఉండే అబ్బాయా, ఎవరైనా తనని ఫోర్స్ చేశారేమో, అవును పోలీసులు కూడా అదే అనుకుంటున్నారు, వాళ్ళ క్లాస్మేట్ ఇంకెవరో చేసి ఉంటారు అని. ఇంకోవైపు సుజుకా ఇంకా అజుమా మనకి హెల్ప్ చేయలేడు అంటుంది. దానికి టకోపి అయితే మనం కూడా నిజం చెప్పేద్దామా అంటుంది. దానితో సుజుకా ఏం మాట్లాడుతున్నావు, సమ్మర్ బ్రేక్ స్టార్ట్ అయింది, మనం టోక్యోకి వెళ్దాం అంటుంది. అంతే, ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో సుజుకా టోక్యోకి వెళ్ళగలిగిందో లేదో చూద్దాం. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు అజుమాని వాళ్ళ అమ్మ అలా కంపేర్ చేయడం
కరెక్ట్ అనిపించిందో కాదో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే వాళ్ళమ్మ అజుమాని నువ్వు ఎందుకు మీ అన్నయ్యలాగా లేవు అనే బదులుగా నువ్వు బాగానే ఉన్నావా అని అడిగి ఉంటే అజుమా సుజుక మాటల్లో పడేవాడు కాదు అని అనిపించింది. ఆల్రైట్, సబ్స్క్రైబ్ టు ప్లాట్ సెన్సై.